బయట ఎండ చాలా ఎక్కువగా ఉంది. యూవీ రేస్ ఎక్కువగా ఉన్నాయి. బయట ఎండలోకి రాకండి అని ఇక్కడ స్టాఫ్ చెప్తున్నారు. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడంటే హిల్టన్ సాల్వా బీచ్ రిసార్ట్స్ అండ్ విల్లాస్ అండి. మేము వెళ్ళిన ఈ రిసార్ట్స్ గురించి ఆల్రెడీ 3 వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, చూడండి, చాలా బాగుంటాయి. గురువారం సాయంత్రం అక్కడికి వెళ్ళి వాటర్ పార్క్ యాక్టివిటీస్ చేసిన తర్వాత శుక్రవారం ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చుట్టూ ఇంకే ప్లేసెస్ ఉన్నాయో చూద్దామని బయలుదేరాం. ఖతార్ దేశంలోని ఈ హిల్టన్ సాల్వా బీచ్ రిసార్ట్స్ అండ్ విల్లాస్ అయితే చాలా పెద్దదండి. చాలా చాలా బాగుంది. కాకపోతే మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి మరీ అంత ఎక్కువగా చుట్టూ అయితే చూడలేకపోయాం. కానీ వింటర్లో అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఓపెన్ ఏరియా అంతా చాలా ఉంది, అలాగే బీచ్ కూడా ఉంది, వాటర్ పార్క్ యాక్టివిటీస్ ఎలాగా ఉన్నాయి అన్నట్లు ఈ రిసార్ట్లోని రెస్టారెంట్లోని డిన్నర్ తర్వాత అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగున్నాయండి. మేము స్టే చేసిన హోటల్ రూమ్ నుండి స్పోర్ట్స్ సెంటర్కి దూరం, అందుకని అక్కడ వెహికల్స్ అయితే చాలా అటు ఇటు తిరుగుతున్నాయండి. సో వాటిలోనైతే వెళ్తున్నాం. దారంతను డేట్స్ చెట్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఖర్జూరాలు ఎండాకాలంలో బాగా కాస్తుంటాయి. స్పోర్ట్స్ సెంటర్కి అయితే వచ్చేసామండి. ఇంకా ఒకప్పుడైతే నేలబండ, ఏడు పెంకులాట, సైకిల్ టైర్లు తోసుకునే ఆట, గోళీ పెక్కులాట, బిళ్ళా కర్ర, కోతి కొమ్మచ్చి లాంటి చాలా రకాల ఆటలు అయితే ఉండేవి కదండి. స్కూల్లో అయితే కబడ్డీ, ఖోఖో లాంటి ఆటలు, రింగ్ టెన్నిస్ లాంటివి ఆడించేవారు. అదే వేసవి సెలవులు వస్తే అష్టాచమ్మ, వైకుంఠపాళి, చింతపెక్కులాట, రాళ్లాట ఇలాంటి రకరకాల ఆటలు అయితే ఆడుకునే వాళ్ళం కదండి. వేసవికాలం వచ్చేసరికి కేజీలు కొద్దీ చింతపండు కొనేసి వాటి పిక్కల్ని పిల్లలతో కూడా వలిపించి ఆ గింజలతోనైతే ఆటలు ఆడుకునే వాళ్ళం కదా. పుంజీడు, గుర్రం అంటూ లెక్కలు పెట్టుకుని ఎవరికి ఎక్కువ చింతపిక్కలు వస్తే వాళ్లే విన్నర్స్ అన్నట్లుగా. ఇక్కడైతే బిలియర్డ్స్, స్నూకర్ లాంటి ఆటల కోసమని ఉన్నాయి. అసలు ఈ స్పోర్ట్స్ సెంటర్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఇండోర్వి చాలా ఉన్నాయి, అలాగే బయటికి వెళ్తే టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ఆటల కోసం కూడా ఉన్నాయి. కాకపోతే జనాలు అయితే ఎవరూ లేరు, ఎండగా ఉంది కదా, ఎవరు రాలేదు. అందులోనే మేము పొద్దున్న వెళ్ళాం కాబట్టి ఎవరు ఇంకా రాలేదు. మేబీ మధ్యాహ్నం సాయంత్రం ఇంకా వస్తారేమో తెలియదు. మీరు చిన్నప్పుడు బాగా ఇష్టంగా ఆడిన ఆటలు ఏమిటండి? ఈ ఖర్జూరం చెట్లకి కాయలైతే పడిపోకుండాను వాటికి క్లాతులు కట్టారు చూసారా. ఆ దూరంగా కనిపిస్తున్న దగ్గర ఫుట్బాల్ అయితే ఆడుకోవచ్చు, అలాగే టెన్నిస్ కోర్టు కూడా ఉంది. వెయిట్ లిఫ్టింగ్ కోసం అయితే ఇక్కడ కూడా ఎక్విప్మెంట్ ఉంది చూసారా. అప్పట్లో కోడి రామూర్తి గారు అంటే చాలా గొప్ప పేరు ఉండేది కదండి. 6 ప్యాక్ అలాగే 8 ప్యాక్ కోసమని కొందరు యువత తీసుకోకూడని పదార్థాలు అయితే తీసుకుంటున్నారట. దానివల్ల రాను చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కదండి. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు సక్రమమైన పద్ధతిలోనే వెళ్తూ ఉండాలి, కానీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు త్వరగా రిజల్ట్స్ వచ్చేయాలి అనే ఉద్దేశంతో చేస్తే ఏదో తాత్కాలికంగా టెంపరీ రిజల్ట్ వచ్చినట్లుగా ఉంటుంది, కానీ లాంగ్ రన్లో అయితే మాత్రం చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదండి. నేను ఈ మధ్య పేపర్లో చదివానండి, కొందరు డబ్బులకు ఆశపడి జిమ్కి వచ్చే వాళ్లకు రకరకాల పదార్థాలను అయితే అలవాటు చేస్తున్నారట. ఇక్కడ రకరకాల పదార్థాలు అంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదండి. అవి మనం ఎప్పటికీ తీసుకోకూడదు, వాటి వలన మనకి ఏదో మంచి జరుగుతుందనే భ్రమలోనైతే అస్సలు ఉండకూడదు. గోకార్టింగ్ కూడా ఉంది అని టీవీలో అయితే వస్తుంది. స్పోర్ట్స్ సెంటర్ అంతా చూసిన తర్వాత మళ్ళీ హోటల్కి అయితే బయలుదేరామండి. వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. వెహికల్ వచ్చిన తర్వాత ఇంకా హోటల్కి అయితే మళ్ళీ బయలుదేరామండి. ఇక్కడున్న లిఫ్ట్ లో చూస్తేనండి 5th ఫ్లోర్ లో మజ్లిస్ అని ఉంది. సరే అక్కడికి వెళ్దాం, అక్కడ ఏముంటుందో చూద్దామని బయలుదేరాం. టాప్ ఫ్లోర్ నుంచి చూస్తే కిందకైతే వ్యూ ఇలా ఉంటుందండి. ఇక్కడ సోఫా సెట్లు అంతా ఇంటీరియర్ డిజైనింగ్ అయితే చాలా బాగుందండి. వేరే దేశాల నుండి తెప్పించిన మెటీరియల్ తో అయితే తయారు చేశారు. ఇదిగోండి మజ్లిస్ అని ఈ ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఈ మజ్లిస్ అనే ఈ ప్లేస్ అయితే 5th ఫ్లోర్ లోని మధ్యలో ఉందండి. సో మనం అటువైపు నుండి చూసినా ఇటువైపు నుండి చూసినా ఒకేలా ఉంది. పైనుండి చూస్తుంటే లోపలికి వచ్చేసరికి అయితే మాత్రం చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి మాత్రం ఎవరూ లేరు, కానీ కాసేపు అయ్యాక మాత్రం వచ్చారు. ఇక్కడ బోల్డ్ అంతా ఫర్నిచర్ తో పాటు కత్తులు కూడా డిఫరెంట్ సైజుల్లో అయితే ఆ గోడకు తగిలించారు చూసారా. అటువైపు ఉన్నాయి, అలాగే మళ్ళీ ఇటువైపు కూడా ఉన్నాయి. ఈ లైట్స్ ని చూస్తుంటే మీకు గద గుర్తుకొచ్చిందండి, నాకైతే మాత్రం అలాగే అనిపించింది. మళ్ళీ ఇటువైపు కూడా కత్తులు ఉన్నాయి చూసారా. ఇదిగోండి మజ్లిస్ అని ఈ ప్లేస్ అయితే ఇలాగా కిందకి అయితే కూర్చున్నట్లుగా ఉంటుంది. మెత్తటి సోఫాలు, కుషన్లతో అయితే బాగుంటుంది. అరబిక్ మండి అని మీలో చాలా మంది టేస్ట్ చూసుంటారు కదండి. అంటే ఒక పెద్ద పళ్ళెం పెట్టుకుని చుట్టూ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ కూర్చుని తింటుంటారు. పెద్ద మండి పళ్ళెం లాగా ఉన్నాయి. టీ పైన చూస్తే అదే గుర్తొస్తుంది కదండి. మేమైతే ఇంకా మండీకి అయితే వెళ్ళలేదు. మీరు వెళ్ళారా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఏ ఊర్లో వెళ్ళారు? అక్కడ మండీలో ఎంత అండి ప్లేట్? సీలింగ్ ఫ్యాన్ ని చూసారండి. ఇక్కడ ఖతర్లో అయితే చాలా తక్కువగా ఉంటాయి సీలింగ్ ఫ్యాన్స్. ఏసీలు ఉంటాయి, లేదంటే పెద్ద పొడుగ్గా టేబుల్ ఫ్యాన్స్ కానీ ఉంటాయి. అంటే నేను సీలింగ్ ఫ్యాన్స్ ఎక్కడ చూడలేదని చెప్తున్నాను. ఇక్కడ ఒక గ్లాస్ డోర్ ఉంది, దీని నుండి పక్కకి వెళ్దాం. బయట వ్యూ అంతా చాలా చాలా బాగున్నట్లే ఉంది.
ఇదిగోండి ఇలా తలుపు తీసుకుని బయటకు వస్తే ఎంత బాగుంది కదా. ఆ చివరన లైట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళడానికంటూ దారి కూడా ఉంది. ఈ చిన్ని వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయగలరు. అలాగే వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు. మీరందరూ ఎప్పుడు బాగుండాలి.